హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజి హోమ్మేడ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి హోమ్మేడ్ పీనట్ బటర్ అండి. ఈ పీనట్ బటర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో ఈ రెసిపీలో చూద్దాం. ఇది మనం పల్లీలతో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్, ఫైబర్స్, కాల్షియం, ఐరన్ ఇలా చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇవి రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చండి. దీంట్లో మనకి గుడ్ ఫ్యాట్ ఉండడం వల్ల స్కిన్కి కూడా చాలా మంచిది. దీన్ని వెయిట్ లాస్ చేసేవాళ్ళు దీన్ని బ్రెడ్కి అప్లై చేసుకొని తీసుకోవడం వల్ల వాళ్ళకి తొందరగా ఆకలి అయ్యేదండి. ఇందులో ఫైబర్ కంటెంట్ కానీ ప్రోటీన్స్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ చేసే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఇది తీసుకోవచ్చండి. ఎందుకు మనం స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పెట్టొచ్చండి. దీన్ని బ్రెడ్కి అప్లై చేసి తినడం అనే కాకుండా దీన్ని మిల్క్ షేక్లలో, కప్ కేక్స్లో, కుకీస్లో, ఐస్ క్రీమ్స్లో, ఇలా జెల్లీస్లో దేంట్లో అయినా వాడుకోవచ్చండి మనం ఈ పీనట్ బటర్ అనేది. దీన్ని డైరెక్ట్గా స్పూన్తో కూడా తీసుకోవచ్చండి. డైలీ 2 స్పూన్స్ తిన్నా పర్లేదు. కానీ పీనట్స్ అంటే ఎలర్జీ ఉన్నవాళ్ళు మాత్రం దీన్ని యూజ్ చేయకండి. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి నేను స్టవ్ వెలిగించి అందులో ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 కప్పు వరకు పల్లీలని తీసుకున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పల్లీలని వేయించుకోవాలండి మనం. ఇవి చాలా క్రిస్పీగా అవ్వాలి. అప్పుడే మనకు పీనట్ బటర్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత వీటిని చల్లారనివ్వాలి. మనం దీన్ని పీల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిపైన పొట్టు తీయాలనుకుంటే ఒక క్లాత్లో వేసి రబ్ చేసి స్ట్రెయిన్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని గ్రైండింగ్ జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఈ పల్లీలని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. ఇట్లా పౌడర్ ఫామ్లో అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని తీసి ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలండి. అప్పుడు మనకు స్మూత్ టెక్స్చర్ వస్తుంది. నేనైతే ఇందులో పల్లి ఆయిల్ వేశాను. ఇది వీడియో స్కిప్ అయిపోయిందండి. మీరు పల్లి ఆయిల్ కాకపోతే ఇంకేదైనా మనం ఇంట్లో వాడే ఏ ఆయిల్ అయినా 1 స్పూన్ వరకు తీసుకోండి. ఈ ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ అయిపోతుంది మనకి. చూడండి, స్మూత్ పేస్ట్ వచ్చింది. ఇది ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే 1/2 కప్పు వరకు కోకో పౌడర్ని యాడ్ చేశాను. నేను చాక్లెట్ ఫ్లేవర్లో కావాలన్నది మా బేబీ కాబట్టి కోకో పౌడర్ యాడ్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే యాడ్ చేయకపోయినా పర్లేదు. 8 నుంచి 10 వరకు డేట్స్ని ఇంకా 1/2 స్పూన్ సాల్ట్ని వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను ఇందులో షుగర్ యాడ్ చేయట్లేదండి. షుగర్ ప్లేస్లో డేట్స్ యాడ్ చేశాను. మీరు దీని ప్లేస్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ కానీ షుగర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చాలా థిక్ పేస్ట్ లాగా అయింది కదా. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేయడం వల్ల చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుందండి మనకు. మీరు కూడా పీనట్ బటర్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నా వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చూసారు కదా, మన పీనట్ బటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో కదా. దీన్ని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల చాలా రోజులు ఉంటుందండి. దీన్ని రెగ్యులర్గా ఇలా బ్రెడ్లో కానీ డైరెక్ట్గా కానీ తీసుకోవచ్చు. ఇందులో మీకు సాల్ట్ వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. మీరు డేట్స్ బదులు హనీ కానీ షుగర్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కోకో పౌడర్ కూడా యాడ్ చేయకుండా చూపిస్తాను మీకు. నార్మల్గా మనకు బయట దొరికే పీనట్ బటర్ ఎలా ఉంటుందో కలర్ కొంచెం ఎల్లోయిష్గా ఉంటుంది కదా, అలా కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను నేను. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బేబీది కూడా ఒక ఛానల్ ఉందండి, శ్రీహరిణి డ్యాన్స్ వీడియోస్ అని. అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ ఛానల్ని కూడా చూసి మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఏదైనా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి, అందుకని చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన ఛానల్ అనేది 1300+ సబ్స్క్రైబర్ని రీచ్ అయిపోయింది. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో కూడా. మీరు నాకు ఇలా సపోర్ట్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్గా అనిపించి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.